ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియనటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 50,000కి పైగానే శాలరీ ఉంటుంది. చిన్న పోస్ట్ అయినప్పటికీ కూడా మంచి శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చక్కగా ఇంటి నుంచి ఒక జాబ్స్కి అయితే ప్రిపేర్ కావచ్చు. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి ఇందులో క్లాసెస్ అయితే ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మినిస్ట్రియల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే మనకి క్లర్క్ లెవెల్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ముందుగా మనకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మీరు జస్ట్ 12th క్లాస్ అనేది పాస్ అయితే అప్లై చేయొచ్చు. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగట్లేదు. జస్ట్ మీకు ఇంటర్ అనేది పాస్ ఉండాలి. దాంతోపాటు మీకు టైపింగ్, ఇది క్లర్క్ జాబ్ కాబట్టి టైపింగ్ స్కిల్స్ అనేవి డెఫినెట్గా అయితే ఉండాలి. సర్టిఫికేట్ అవసరం లేదు, జస్ట్ టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. అలాగే ఇదే నోటిఫికేషన్లో సో మనకి లోవర్ డివిజన్ క్లర్క్తో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే అసిస్టెంట్ జాబ్ కూడా ఉంది. గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఏంటి అంటే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్. టైపింగ్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అయితే ఇక్కడ లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 36,000 వరకు శాలరీ వస్తుంది. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అయితేనేమో లెవెల్ 4 ప్రకారం 25,500 నుంచి 80,000 మధ్యలో బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు చాలా అలవెన్సెస్ వస్తాయి. అవన్నీ కలుపుకుంటే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకైతే 50,000కి పైగానే శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మాత్రం 65,000 వరకు కూడా మీరు శాలరీ అనేది పొందొచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి మినిమం 18 నుంచి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ యొక్క పోస్ట్కి కూడా మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఎలిజిబులే. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. ఎటువంటి టైపింగ్ స్కిల్స్ అనేవి అవసరం లేదనమాట. అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు మాత్రం మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి అడగడం అనేది జరిగిందనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మినిమం 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు క్యాస్ట్ వారిగా మీకు ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు వర్తించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము NIE.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితే సో డైరెక్ట్గా మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది మీరు పాస్ అయితే డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి కూడా ఇక్కడ ఒకే విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ టాపిక్స్ మీదనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 100 questions అడుగుతారు, 100 marks, 90 minutes పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్లోనే మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ పెడతారు. అది దాని తర్వాత మీకు ఏంటంటే డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా మీకు ఈ యొక్క జాబ్స్కి సెలెక్షన్ అనేది ఉంటుంది. ఏదైతే అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి ఏంటి అంటే మీకు సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, కాకపోతే ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్లో మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. కేవలం మీకు ఇక్కడ సింగిల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అయితే ఉంటాయి. మోస్ట్లీ మనకి
తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, ఏపీ వాళ్ళకి వైజాగ్లో లేదంటే విజయవాడలో కండక్ట్ చేసే అవకాశం అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో మేము అప్డేట్ చేసాము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ పోస్టింగ్ వచ్చేసి మీకు ఎక్కడ వచ్చినా కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో మీకు ఇనీషియల్గా పోస్టింగ్ ఎక్కడ వచ్చినా కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనము ఆన్లైన్లోనే చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి, 14th ఆగస్ట్. సో మనకి లాస్ట్ డేట్ 14th ఆగస్ట్ అనమాట. సో 14th ఆగస్ట్ లోపు మీరు ఆన్లైన్ విధానంలో ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఎలా సబ్మిషన్ చేయాలి అనేది. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అనేటువంటి ఒక సంస్థ నుంచి అయితే వచ్చింది. ఈ సంస్థకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఆ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఆగస్ట్ 14th వరకు మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో అయితే ఇక జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది అది కూడా మీకు చెప్తాను. సో చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మనకి చాలా త్వరగా సాలరీస్ అనేవి హైక్స్ ఉంటాయి. అంటే చాలా త్వరగా మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఇతరత్ర బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి జనరల్ కేటగిరీ అండ్ ఎస్సీ కేటగిరీలో వేకెన్సీ ఉంది. అసిస్టెంట్కి సంబంధించి ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. ఇక మీరు యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి join.icmr.in వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు ఫస్ట్ రిజిస్టర్ అనేది అవ్వాలి. సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నా యొక్క నేమ్ అనేది చూపిస్తుంది. మీరు లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు 4th వన్ ఉంది కదా, 4th వన్కి సంబంధించి ఇక్కడ NIA అని చెప్పేసి ఉంది. సో ఇది మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ కాబట్టి ఇక్కడ మీరు అప్లై నౌ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసేసి డైరెక్ట్గా మీరు ఆ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ అడ్రస్, క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇచ్చేసి ఎగ్జామినేషన్ సిటీ కూడా సెలెక్ట్ చేసుకుని మీరు అప్లికేషన్స్ అంతా కూడా ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు కంప్లీట్గా ఆన్లైన్లోనే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా చేసేసేయచ్చు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే అప్లికేషన్ ఫీజు చూసి చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఐసీఎంఆర్కి సంబంధించి కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్కి సంబంధించి కానీ రిక్రూట్మెంట్స్లో భాగంగా అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసి షాక్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ ఏ పోస్ట్ అప్లై చేయాలనుకున్నా SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ వాళ్ళైతే మాత్రం సో ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఇక్కడ 1600 అనేది పే చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు మిగతా వాళ్ళు అయితే 2000 రూపీస్ అనేది ఆ యొక్క ఒక పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే ఆ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతామని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇక్కడ చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి చాలా తక్కువ మందితో పోటీ పడి మీరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ అనేది పొందొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.